క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా ఎఫెసీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనాలు చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడి తన వాక్యం చేత బలపరిచి స్థిరపరుస్తున్నట్లుగా సిద్ధపాటు కలిగిన మంచి మనసు దేవుడు మనకిచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము మీ తోడ్పాటును మాకు అనుగ్రహించి మీరు మాతో ఉండి నా తండ్రి మా ద్వారా మీరు మహిమ పొందుతున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటిలో కూడా మీరే అధ్యక్షత వహించి తండ్రి మీరు మహిమ పొందుతున్నందుకు కృతజ్ఞతలు. అలాగనే సమయంలోని మాటలు వినబోచున్నాం. మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయమని, మీరే మాతో మాట్లాడమని, మాకును అందరికీ కావలసిన ఆత్మీయమైన ఆహారంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనందరము కూడా మరి ఆయనకి రుణస్థులము, వందనస్థులము. ఎందుకంటే మనకు కలుగు ప్రతి ఆపద నుండి తప్పించి, ప్రతి ఒక్క అనారోగ్యము నుండి, ప్రతి ఒక్క ప్రమాదం నుండి ఆయన విడిపించి విమోచించి మనల్ని బలపరిచి స్థిరపరిచిన దేవునికి మనము రుణస్థులము, వందనస్థులమై ఉన్నాం. ఈరోజు మనము కూడా ఒక చిన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే రెండు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? రెండు యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు మనము ప్రభు వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. రెండు యొక్క ప్రాముఖ్యత. మనం లోకంలో చూసినప్పుడు ప్రతిదీ కూడా రెండుగా మనం చూస్తూ ఉంటాం. రెండుగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక మనిషిని చూసినా రెండుగా కనపడతాడు. ఒక లోకాన్ని చూసినా రెండుగా కనపడుతుంది. ఎందుకు అన్నది మనం వాక్యంలోకి వెళ్దాం. అయితే మనుషుల్ని చూసినప్పుడు లేదా లోకాన్ని చూసినప్పుడు మంచిదిగాను చెడ్డదిగాను మనకు కనపడుతుంటుంది. ఒక మనిషిని చూసినప్పుడు మంచివాడిగాను చెడ్డవాడిగాను కనపడుతూ ఉంటారు. ఇంకా ఆత్మీయంగా మరి ఇంకా లోతుగా చూసినప్పుడు ఒక మనిషిని పై రూపము, లోపల రూపము చూస్తూ ఉంటారు. రెండుగా కనపడతారు. అదే బైబిల్ ప్రకారం చూసినప్పుడు శరీర సంబంధమైన రూపము, ఆత్మ సంబంధమైన రూపము రెండుగా కనపడుతుంది. ఏది చూసినా రెండు కనపడుతూ ఉంటుంది. ఇంకా లోకంలో ఆలోచిస్తే
న్యాయము అన్యాయం రెండు ఉన్నాయి. లోకంలో ఏముందంటే న్యాయం ఉంది, అలాగనే అన్యాయం కూడా ఉంది. మంచి ఉంది, అలాగనే చెడు కూడా ఉంది. ఇంకా చూస్తే నీతి అనేది ఉంది. బైబిల్లో ఉంది, లోకంలో ఉంది. నీతి ఉంది, అవినీతి. రాజకీయ నాయకులను అంటూ ఉంటాం అవినీతి చేశారని. నీతి ఉంటే అవినీతి కూడా ఉంది. ఇంకా చూడాలంటే అహింస మన గాంధీ గారు ప్రవేశపెట్టింది. అహింస ఉంది. అహింస ఉందంటే హింస కూడా లోకంలో ఉంది అని అర్థం. ఇంకా చెప్పాలంటే క్రమం ఉంది, అక్రమము కూడా ఉంది. శాంతి ఉంది, అశాంతి కూడా ఉంది లోకంలో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే లోకంలో అన్నిటిని పరిశీలించండి. ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది, రెండు ఉన్నాయి. అది మనిషిలో కానీ వస్తువులో కానీ మరి ఎక్కడైనా సరే రెండుగా మనకి కనపడతా ఉంటాయి. ఎందుకు అని అంటే దాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి. నిజమేంటో తెలుసుకోవాలి, నీతి ఏంటో తెలుసుకోవాలి. అలాగనే ప్రతిదాన్ని రెండుగా సృజించాడు అని అంటే దేవుడున్నాడు అని నువ్వు తెలుసుకుంటే దయ్యం కూడా, సాతాను కూడా ఉందని తెలుసుకోవాలి. చాలామంది దయ్యాలకు భయపడతారు కానీ దేవునికి భయపడరు. దయ్యాలంటే చాలా భయం చాలామందికి. కానీ దేవుడు, దయ్యాన్ని సృజించిన దేవుడే ఉన్నాడు. దేవదూతను తనంతట తాను పాపం చేసి దయ్యంగా మారిపోయిన ఆ దేవదూతను సృజించిన దేవుడు ఉన్నాడు. దేవుడున్నాడు అనుకుంటే దయ్యం ఉంది, దయ్యం ఉంది అనుకుంటే దేవుడు ఉన్నాడు. ఇవన్నీ ఎవరు చేశారంట? దేవుడే. ఇవన్నీ దేవుడే చేశాడు. ఇంకా చూడండి, పగలు కనపడదు. ఇలా ఇప్పుడు పగల్లో ఉన్నాం, పగటి వేళ. పగలు ఉందంటే రాత్రి కూడా ఉంది. రాత్రి కూడా మనం చూస్తున్నాం. అంటే రెండు కనపడుతున్నాయి అంటే కనపడుతున్నాయి. పగలు సూర్యుడు కనపడుతున్నాడా అంటే ఆ సూర్యుడు కనపడుతున్నాడు. మరి రాత్రి చంద్రుడు కనపడలేదా అంటే కనపడుతున్నాడు. ఇద్దరున్నారా అంటే ఇద్దరున్నారు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. రాత్రి ఉంది, పగలు ఉంది. క్రమం ఉంది, అక్రమం ఉంది. నీతి ఉంది, అవినీతి ఉంది. ఇవన్నీ రెండుగా కనపడుతుంటాయి మనకి. అదే ఒకసారి చూడండి, అది బైబిల్లోనే వచ్చిన ఒక వచనం చూపిస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 16-17 వచనాలు. ఆదికాండము 1వ అధ్యాయము 16-17 వచనాలు. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అంటే సూర్యుని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసిన. అంటే రెండుటిని చేశాడు. రెండు కావాలి అనుకున్నాడు, రెండు ఉండాలని అనుకున్నాడు. రెండు ఉంటాయా అంటే ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. అలాగనే సరేలే బ్రదర్, అన్ని లోకం గురించి చెప్తున్నారు, మరి బైబిల్ గురించి చెప్పండి అని అంటే బైబిల్లో కూడా బైబిల్ పట్టుకున్న ప్రతి వారికి తెలియాల్సింది ఏంటంటే రెండు భాగాలు ఉన్నాయి బైబిల్లో. బైబిల్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన. అర్థమైందండి? రెండు ఉన్నాయా? ఉన్నాయి. పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. రెండున్నాయి. ప్రతిదీ పరిశీలించండి. ప్రతిదీ రెండున్నాయి. ఇంకా చూద్దాం. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం.
ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఈ ప్రజలతో నీవిట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా, బైబిల్ తీశారా? ఎంతసేపటికి నేను చదవటమేనా? యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను అన్నాడు. ఏంటి ప్రభువా, ఒక్కటి పెడితే సరిపోదా అంటే కాదు, రెండు ఉండాలి. ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గము. ఈ రెండు ఎవరి ఎదుటున్నాయి? మనుషుని ఎదుటున్నాయి. ప్రతిదీ రెండు ఉన్నాయి. లోకంలో ప్రతిదీ రెండు ఉన్నాయి. బైబిల్లో ప్రతిదీ రెండు ఉన్నాయి. అర్థమైందా? లేదు నాకు అర్థం కాలేదని అంటే ఇంకా ఉంది, చూద్దాం. మత్తయి సువార్త బైబిల్ తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు ఎప్పుడైనా చదివారా? చూసారా? మత్తయి సువార్త ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు ఇరుకును సంకుచితమై ఉన్నది. ఇక్కడ ఏం చెప్పాడు? నాకేం అర్థం కాల. ఒకటి ఇరుకు మార్గం ఉందట, రెండు విశాల మార్గం ఉంది. రెండు మార్గాలు ఉన్నాయి, చూసుకో. ఒకటి కాదు, మార్గాలు రెండే ఉన్నాయి. జీవ మార్గము, మరణ మార్గము, ఇరుకు మార్గము, విశాల మార్గము, పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, మంచి చెడు, దేవుడు దయ్యం. అర్థమైందా? దేవుడు దయ్యం, నీతి అవినీతి, క్రమము అక్రమము, న్యాయము అన్యాయం. చూసారా ఎన్ని ఉన్నాయో? చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అందుకే ఇరుకు మార్గము, విశాల మార్గము రెండు ఉన్నాయి. జాగ్రత్త. నీ ఎదుట రెండు ఉన్నాయి, నీ కంటికి కనపడేవి రెండు ఉన్నాయి. అయితే జీవ మార్గం అంటే ఎవరో తెలుసు కదా? యేసు ప్రభు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. జీవ మార్గము లేదా ఇరుకు మార్గము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని అర్థం. ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్తారు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది అది. మరి విశాల మార్గం ఎవరిది అంటే సాతాను గాడిది. అది చక్కగా ఉంటుంది, నరకానికి వెళ్ళిపోయే మార్గం అది. అంటే రెండు మార్గాలు మన ఎదుటే ఉన్నాయా అంటే ఉన్నాయి. రెండు మార్గాలు మన ఎదుటే ఉన్నాయి. మంచి నీ దగ్గరే ఉంది, చెడు నీ దగ్గరే ఉంది. ఏది కావాలో నీ ఇష్టం. నీతి నీ దగ్గరే ఉంది, అవినీతి నీ దగ్గరే ఉంది. ఏది కావాలో నీ ఇష్టం. ఎందుకు ప్రభు రెండు పెట్టావంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఏదోను తోటలో కూడా ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేసేటట్టు, అవ్వ ఆదాం. మనకు తెలుసు కదా, అవ్వ ఆదాం ఇద్దరు కావాలి, జత ఇద్దరు. చూడండి, ఇంకో మాట చూస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీరు కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరుగును వారై దేవదూతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అని రాస్తున్నాం. అదే 22వ వచనం కూడా చదవండి, అదే అధ్యాయం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లుగా మన వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును
కూడా తినునని నిరంతరము జీవించనేమో అని బాధపడ్డాడు దేవుడు. అంటే మంచి చెడులు తెలియజేసే జీవవృక్ష ఫలం ఉందట, తెలియజేసే వృక్ష ఫలం ఉందట, అలాగనే జీవవృక్ష ఫలం కూడా ఉందంట. మంచి చెడులను తెలియజేసే వృక్ష ఫలం ఉంది, అలాగనే జీవవృక్ష ఫలం కూడా ఉంది. ఒకవేళ మంచి చెడులను తెలియజేసిన పండు తిని మళ్ళీ జీవవృక్ష ఫలం తింటాడేమో ఆదామని రెండో చెట్టు కాడ కాపలా కాశాడు. దేవదూతలను పెట్టినట్టుగా మనం చదువుతుంటే మీకు అర్థమైపోతాయి. అంటే 2 చెట్లు ఉన్నాయా అంటే 2 చెట్లు ఉన్నాయి. ఎక్కడా? ఏదోను తోటలో 2. ఏంటి ప్రభు ఆ 2? ఏంటి 2? మానవుల్లో కూడా శరీరము ఆత్మ ఉంది. మానవుల్లో కూడా ఏముంది? శరీరము ఆత్మ ఉంది. శరీరానుసారులు ఆత్మానుసారులు అట. చూడండి ఒకసారి, రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట మన గురించి, క్రైస్తవుల గురించి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక. శరీరానుసారులు అది శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. అది సంగతి. దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు అని చెప్పటానికే ఈ రెండు ఎందుకు సృజించాడంటే, దేవుడు తన అధికారంలో నిన్ను గుప్పిట్లో పెట్టుకొని చేస్తావా చెయ్యవా, ప్రార్థన చేస్తావా లేదా, వాక్యం వింటవా లేదా, చర్చికి వస్తావా రావా అని బలవంతంగా నేనేం పట్టుకోలే. మొన్నగా ఫేస్బుక్లో ఒక కామెంట్ చూసా, అందుకే ఈ వాక్యం చెప్తున్నా. పాస్టర్ గారు బలవంతం చేస్తున్నాడండి, చర్చికి రానియట్లేదంటే. బలవంతం చేయటం తప్పు. నువ్వు ఆదివారం రావాల్సిన మనస్సు నీకుండాలి. పాస్టర్ గారు బలవంతం చేయమని లేదు అక్కడ బైబిల్లో. వత్తవా సత్తవా అని అంటానికి లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. నీ మనస్సాక్షికి స్వతంత్రం ఉంది, నీ శరీరానికి స్వతంత్రం ఇచ్చాడు. ఏదైనా చెయ్యి. మంచి చేస్తే పరలోకానికి వెళ్తావు, చెడు చేస్తే నరకానికి వెళ్తావు. 2 నీ ఎదుటే ఉన్నాయి. ఇదే మాట ఇంకొక రకంగా చెప్పాడు చూడండి. ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను గారు మరొక రకంగా చెప్పాడు యవనస్తుల గురించి. చూడండి, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా యవ్వనమందు సంతోషపడు. ఏమన్నాడో చూడండి, బాగా వినాలి ఈ మాట. యవ్వనుడా నీ యవ్వనమందు బాగా సంతోషంగా ఉండు, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీకే కోరికలున్నాయో, విన్నారా? నీకే కోరికలున్నాయో వాటి చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అన్ని నీ ఇష్టం వచ్చినట్టు, నీ కోరికలు ఉన్నాయిగా తీర్చుకో. ఏమంటున్నాడండి, ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. ఈ 2 గురించే చెబుతున్నాడు. ఒకటి కాదు, 2 గురించే చెబుతున్నాడు. కానీ ఈ ఫస్ట్ ఏం చేశాడంటే, నీకు స్వతంత్రం ఇచ్చాడు అనే సంగతి చెప్తున్నాడు. దేవుడు నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. అదే చెప్తున్నాడు. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషంగా ఉండు, గడుపు నీ ఇష్టం వచ్చినట్టే. తర్వాత నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరికలు ఏమున్నాయో తెలుసా? లోకంలో చాలా కోరికలు ఉంటాయి. అసలే యవ్వనస్తులు కాబట్టి అట్టుండాలి, ఎట్టుండాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అట్ట తినాలి, ఎట్టుండాలి, అట్ట పోవాలి, ఎట్ట రావాలి, ఆ డ్రెస్సు ఈ డ్రెస్సు, ఆ మెయింటెనెన్స్ ఈ మెయింటెనెన్స్ చాలా ఉంటాయి కదండి. యవ్వనస్తులకి కోరికలు ఉండవా? ఉంటాయి. కానీ
తర్వాత అంటాడు బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. కింద వచ్చిన చదవాలి ఇప్పుడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ ఇష్టం వచ్చినట్టు చేయమని స్వతంత్రం అయితే ఉంది, కానీ నువ్వు చేసిన దానికి నువ్వు తీర్పులోనికి వెళ్ళిపోతావు. అది గుర్తుపెట్టుకో. నీ నోటుకొచ్చిన మాటలు మాట్లాడావు అనుకో, అది మంచిదా చెడ్డదా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు, తీర్పు ఉంది అక్కడ. నీకు ఇష్టం వచ్చిన కోరికలు తీర్చుకోవడానికి లోకం ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చిన కోరికలు తీర్చుకోవచ్చు, కానీ తీర్పు ఉంది అక్కడ. ఎవరు చేస్తారో తీర్పులోనికి తెలుసా? దేవుడు. అందుకే నీ ఇష్టాన్ని జరిగించు, తీర్పు ఒకటి అవుతుంది. రెండు ఉన్నాయి అక్కడ. పైగా నీకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. స్వతంత్రం ఇచ్చాడని నీ ఇష్టం వచ్చినట్టుగా జరిగిస్తే కుదరదు. ఇది నీది కాదు, ఈ లోకం దేవునిది. దేవుడు సృజిస్తే ఆ సృజించిన లోకాల్లోకి నిన్ను రప్పిస్తే నువ్వు వచ్చావు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీకు ఇచ్చాడని స్వతంత్రం కత్తి పట్టుకొని తిరుగుతానంటే కుదరదు. లోకమే ఒప్పుకోదు, ఇక్కడ ఉన్న ప్రభుత్వాలే ఒప్పుకోవు. దేవుడెట్ట ఒప్పుకుంటాడు? నీకు స్వతంత్రం ఇచ్చాడు. అందుకే చెప్తున్నాను, రెండు ఎందుకు సృజించాడంటే నిన్ను బలవంతంగా ప్రార్థనకు రమ్మని తీసుకురమ్మని కాదు. అక్కడ బలవంత పెట్టి చర్చికి ఏమన్నాడు? మళ్ళొకడు ఎవరో పెట్టారు, గాడిదనంట ఆ చెరువు దాకా తీసుకుపోనియొచ్చు కానీ నీళ్లు దాగించలేరట. అర్థమైందా? గాడిదని చెరువు దాకా తీసుకెళ్ళొచ్చు, కానీ నీళ్లు తాగాలి అని అంటే ఆ గాడిదకి దాహం కావాలి. అది కాకుండా నువ్వు తీసుకపోతే అది ఎందుకు తాగుద్ది? అదే చర్చి రాక నువ్వు లాక్కొని రావచ్చు ఏదో మాటలు చెప్పి, మనస్సు దేవుని వైపు లేకుండా నువ్వు ఏమేంటావు? దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. అదే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. రెండు దేవుడు ఎందుకు సృజించాడంటే, మంచి చెడులను ఎందుకు సృజించాడంటే నువ్వు తెలుసుకో ముందు. ఇదే మాట ఎక్కడండి? ఇర్మియా గ్రంథంలో ఉన్నట్టుంది. చూద్దాం ఒకసారి, అది కూడా పరిశీలిద్దాం. నాకు ఇవి పరిశీలించడానికే కదా, చూద్దాం అదే మాటలు కూడా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనము దొరికిందా మనకి? ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు చలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడండి. ఏంటంట? మార్గములలో అంటే చాలా మార్గాలు ఉన్నాయి. మార్గాలు చాలా ఉన్నాయి. నీ ఇష్టం నానా అని అంటం లేదు, మార్గాలు ఉన్నాయి. జాగ్రత్త. నీకు స్వతంత్రం ఇచ్చాడు, రెండు ఇచ్చాడని నీ ఇష్టం వచ్చినట్టుగా అటొక్కడుగు ఇటొక్కడుగు వేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఇవ్వాల్సిన సందా ఖచ్చితంగా ఇవ్వాలి, రావాల్సిన చర్చికి ఖచ్చితంగా రావాలి. అది మనస్ఫూర్తిగా రావాలి. ఎవరో బలవంతం చేస్తేనో ఎవరో చెప్తేనో కాదు, నీ మనస్సుకు నచ్చి నీ హృదయాన్ని దేవునికి సమర్పించి రావాలంతే. అది లేకుండా టైం పాస్కి వచ్చి కూర్చోండి. ఇలా ఆదివారం కాబట్టి చర్చికి పోవాలి కాబట్టి బైబిల్ పట్టుకొని మరి స్నానం చేసి వచ్చి బైబిల్ పట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నంత మాత్రాన నీ మనసు లేదు. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. నువ్వు వచ్చి దేవునికి ఉపయోగం లేదు. నీ వలన దేవునికి ఎలాంటి మహిమ ఘనత లేదు అక్కడ. మొదటిగా ఆయన నీ అంతరంగ స్వభావాన్ని చూస్తున్నాడు కదా. అది లేకుండా బాడీ తీసుకొచ్చి ఎడు కూర్చొని ఏదో పాట పాడి నిద్రపోతే కుదరదేడా. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, టైం పాస్కి వచ్చి కూర్చునే వాళ్ళు, ఏదో ఆచారంగా వచ్చి కూర్చునే వాళ్ళు ఉన్నారు. అందుకే ఏమంటున్నాడు? లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. నీ ఇష్టం నాన్న, నీకు స్వతంత్రం ఇచ్చాను కాబట్టి నీ ఇష్టం. నిన్ను హిట్లర్ లాగా నిన్ను బంధించటం లేదు.
లోకంలో మనుషుల్లాగా నీకు ఒక చట్టం పెట్టి ఆ చట్టం కిందే ఉండాలి అని నీకు గట్టి ఫోర్స్ చేయట్లేదు. ఐగుప్తు యొక్క ఫరో రాజు లాగా చేయట్లేదు. నీకు ఫ్రీ, నువ్వు ఫ్రీ. ఎలా ఆదివారం మనస్సు ఉంటే రా, మనస్సు లేకపోతే నువ్వు చర్చికి రాకపోతే శిక్ష నీకన్న సంగతి కూడా తెలుసు. అది దేవునికి ఇవ్వు, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇవ్వాల్సిన బాధ్యత ఉండి ఇవ్వకపోతే అది నీకు శిక్ష అన్న సంగతి నువ్వు తెలుసుకో. అర్థమైందా? బైబిల్ చదవాల్సిన బాధ్యత నీకుంది, చదవకపోయినా పర్వాలేదు, కానీ చదవాల్సిన బాధ్యత ఉంది. చదవకపోతే మాత్రం శిక్ష తప్పదు. అదే ఏమంటున్నాడు? మళ్ళీ చదువుదాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించండి. చాలా మార్గాలు ఉన్నాయి, విచారించు. విచారించుడి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. చూసారా, రెండు ఉన్నాయి. నీ ఇష్టం ప్లస్ వెతికి పట్టుకో. నీ ఇష్టం. ఫస్ట్ చెప్పటం ఎట్ట నీ ఇష్టం, కానీ వెతికి పట్టుకుంటే నెమ్మది ఉంటుంది అంతే. నువ్వు చర్చికి వస్తేనే, కరెక్ట్గా చర్చికి వస్తేనే పరలోకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే రోజు హాజరేసుకునే స్కూల్ టీచరే నువ్వు కరెక్ట్గా ఒక వారం రాకపోతే నీ పేరు కొట్టేసి అతను స్కూల్కి రావటం లేదు అని నీకు టీసీ ఇచ్చి పంపించేస్తారు. అది స్కూల్ టీచరు. అర్థమైందా? కాలేజీలో అయితే ఫీజు కట్టించుకుంటారు. నువ్వు కాలేజీకి రాలేదుగా, కాబట్టి నీకు హాజరు వేస్తున్నాం కాబట్టి నువ్వు ఫీజు కట్టాలి ఇంత అని చెప్తారు. ఏది వదిలిపెట్టరు. వాళ్ళే అలా ఉంటే మరి దేవుడు పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పిన దేవుడు నిన్ను ఎట్ట విడిచిపెడతాడు? ఎలా విడిచిపెడతాడని నువ్వు అనుకుంటున్నావు? నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది. మనుషుల జీవితాలు దేవుని చేతుల్లో ఉన్నాయి అన్నది బైబిల్ చెప్తున్న సత్యం. నిన్ను సృష్టించింది దేవుడు అన్న సంగతి కూడా నువ్వు తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనములో ఏదో ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనల్ని పుట్టించాడు. అసలు సృష్టికర్త నిన్ను నన్ను పుట్టించిన వాడు ఆయనే అని తెలుసుకోండి. మనము ఆయన వారము, మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలము, మనము ఆయన ప్రజలము. ఆయన మేము గొర్రెలము. మనం ఎవరో కాదు, ఆయన ప్రజలము, ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. ఆయన వద్దనుకుంటే తీసేస్తాడు, ఉండాలి అంటే కావాలి అనుకుంటే ఉంచుతాడు. నీకేమనిపిస్తుందంటే ఎవరు నన్ను ఏం చేయలేరు, ఎందుకంటే మనకు గర్వం ఎక్కువ. దేవుడు చూస్తున్నాడా? మనం చెయ్యకపోతే ఏం చేస్తాడు? వాక్యం వినకపోతే ఏం చేస్తాడు? ప్రార్థనకు రాకపోతే ఏం చేస్తాడు? చందా ఇయ్యకపోతే ఏం చేస్తాడు? ఇచ్చిన దాంతో సరిపెట్టుకోలేడా? ఉన్నదాంతో సరిపెట్టుకోలేడు. ఏదో నీ ఇష్టమేనా? అందుకే 2 మార్గాలు నీకు పెట్టాడు, రెండిటిని పెట్టాడు. ఒకటి జీవ మార్గము, ఒకటి లోక సంబంధమైంది. స్వతంత్రం కూడా ఇచ్చాడు. ఉంటే ఇందుట్లో ఉండు, లేకపోతే లేదు, నీ ఇష్టం. నేను బలవంతంగా రా మా చర్చికి రా, మా చర్చికి రా, మా చర్చికి రా, యేసుని నమ్ముకో, యేసుని నమ్ముకో మేము చెప్పటం లేదు. నీకు రోగాలు పోతాయి, నీకు జబ్బులు పోతాయి, నీకు గర్భఫలం అందుద్ది, నీకు అప్పులు తీరుతాయి, ఈ చెప్పటంలే. నువ్వు చచ్చిపోతే పరలోకానికి వెళ్తావు. పరలోకం కావాలా? అయితే వాక్యానుసారంగా బ్రతుకు. లేదు, కాదు, కూడదు, నా ఇష్టం అంటావా? నీ ఇష్టం, నీ ఇష్టం. అందుకే జాగ్రత్త. ఇంక ఇదే మాట ఇంకొక రకంగా ఉంది, చూద్దాం. ఇదే మాట ఇంకొక రకంగా కూడా చూపిస్తాడు. స్వతంత్రం ఇచ్చిన దేవుడు
ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే, రెండు ఎందుకు పెట్టాడంటే మనం తెలుసుకోవాలని. చూద్దాం ఇంకా. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుందన్నమాట, చివరి మాట. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తెస్సలోనిలో పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఈ పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 21వ వచనం చివరి మాట. దొరికిందా? సమస్తమును పరీక్షించి దొరికిందా? తెస్సలోనిలకు రాసిన పేజీ నెంబర్ 187వ పేజీ. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చివరి మాట చదువుతున్నాను. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి అని అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. దేవతలు అనబడినవి ఉన్నాయి, విగ్రహములు అనబడినవి ఉన్నాయి. యేసు ప్రభుని కూడా విగ్రహాలు పూజించే వాళ్ళు చర్చీలు ఉన్నాయి, పొర్లు దండాలు పెట్టే వాళ్ళు ఉన్నారు, ఆత్మలో ఊగిపోయే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం కావాలని గుర్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎన్నో సంఘాలు, ఎన్నో రకాల సంఘాలు ఉన్నాయి. కానీ మేలైంది ఏంటో నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండున్నాయి, మంచి చెడు. నువ్వు క్రైస్తవుడుగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఉండాలి. అది నీ మనస్సాక్షి దేవునికి ఇష్టంగా ఉండాలి. మనస్సాక్షి దేవునికి ఇష్టంగా ఉండాలి. మనస్సాక్షి దేవునికి ఇవ్వకోకుండా నువ్వు ఎన్నిసార్లు చర్చికి వస్తే ఏం లాభం, ఎన్ని మాటలు వింటే ఏం లాభం చెప్పు? ఒకసారి ఆలోచించు. నువ్వు ఎన్నిసార్లు చర్చికి వచ్చినా మనస్సులో దేవుని లేకుండా, హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా నువ్వేం చేస్తే అదే మాట. ఇంకొక ఇండైరెక్ట్ గా చెప్తున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. బాబు చదువు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమును ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. శరీరము ఆత్మ, శరీరము ఆత్మ, శరీరము ఆత్మ. జాగ్రత్త. రెండు. శరీరం లోక సంబంధంగా బ్రతకమంటది, ఆత్మ దేవుని సంబంధంగా బ్రతకమంటది. దేవుని సంబంధం అంటే ఆత్మ సంబంధమైంది. శరీరం ఏమంటది? లోక సంబంధమైంది. ఆ కోరిక తీర్చుకో, ఈ కోరిక తీర్చుకో, అది కొనుక్కో, ఇది కొనుక్కో, ఆ డ్రెస్ వేసుకో, ఈ డ్రెస్ వేసుకో, ఆ బంగారం పెట్టుకో, ఈ బంగారం పెట్టుకో, అక్కడుండు, ఇక్కడుండు, అట్లా ఉండు, ఇట్లా ఉండు, ఆ ఎదుటి వాడి కంటే నువ్వు గొప్పగా ఉండు అనిపిస్తూ ఉంటుంది శరీరం. ఇంకా గొప్పగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది శరీరం. ఉండు, కానీ చచ్చిపోయిన తర్వాత నువ్వు శిక్షలోకి వెళ్ళిపోతావు అన్న సంగతి కూడా గుర్తుపెట్టుకో. నేను కాదంటల్లా దేవుడు, ఉండు, బలవంతం చేయట్లా నిన్ను. అట్టెందుకుంటావు ఎట్టెందుకుంటావు అని అంటాంలే. ఉండు. 2 మార్గాలను ఇచ్చాడు నీకు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. 2 ఎందుకు ఇచ్చాడంటే స్వతంత్రం. నీ అంతట నువ్వే మోకరించి ప్రార్థన చేయాల. ఎవడో చెబితే చేయటం కాదు. నీ అంతట నువ్వే, నీ మనసు దేవునికి ఇష్టంగా ఉండాలని నీ అంతట నువ్వే బైబిల్ పట్టుకొని చదవాలి. ఎవరో చెబితే కాదు. నీ అంతట నువ్వే ఈ రోజు ఆదివారం ప్రభు సన్నిధిలో ఆయన బిడ్డగా నేను ఉండాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఆరాధించాలని నీ అంతట నువ్వే తగ్గించుకుని రావాలి. ఎవరో చెబితే కాదు. నీ అంతట నువ్వే దేవునికి నేను ఇవ్వాలి, నేను ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆయన చూస్తున్న దేవుడు, బికాజ్ ఆయన చూస్తున్నాడు. ఆ సంగతి మర్చిపోతున్నాడు. చూడలేదా?
భలేకుంది, ఆయన చూడలేదు, ఆయనకి ఏం కనపడతాయి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు? ఆయనకు అసలు గుడ్డోడు, కళ్ళు కనపట్టలేదు, మనకలా కళ్ళజోడు పెట్టుకున్నాడు. అంతేనా? లేకపోతే రేసి చీకటి కూడా ఉందంటారా? సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఉందా బైబిల్లో? యెహోవా కన్నులు ఎక్కడండును? ప్రతి స్థలములో ఉండును. చెడ్డవారిని మంచివారిని అది ఇక్కడ రెండు 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 అందుకే చదివించాను ఈ మాట. చెడ్డవారిని చూస్తున్నాయి, మంచి వారిని చూస్తున్నాయి, దేవునికి ఇష్టంగా బ్రతికే వారిని చూస్తున్నాయి, దేవునికి ఇష్టం లేకుండా నటించే వారిని చూస్తున్నాయి. అప్పుడు తీర్పులోనికి రావా? ఏమనుకుంటున్నావో ఏమో, ఒక్కసారి ఆలోచించు. తీర్పులోనికి వస్తావు నువ్వు. రెండిటిని ఎందుకు పెట్టాడంటే నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అవకాశం ఇచ్చాడు కాబట్టి నేనైనా చెలరేగిపోతాను అనుకుంటే కుదరదు. ఇది సినిమా కాదు, జీవితం. ఇది క్రైస్తవ్యం. బలవంతంగా మత మార్పుళ్ళు చేస్తున్నారట. ఎవరు అంటున్నారు నిన్న యూట్యూబ్ చూస్తే, బలవంతంగా మత మార్పుళ్ళు చేస్తే ఎవడో మారతడా? నేను ఇందాక అదే చెప్పాను. గాడిదని చెరువు దాకా గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళొచ్చు, కానీ నీళ్ళెట్ట దాగిస్తావు? బలవంతంగా ఎవడు మారడు. వాళ్ళకి ఇష్టమై, వాళ్ళకి నచ్చి వాళ్ళు మారితే తప్ప. దేవుడు కూడా నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. నువ్వు కూడా మారితే దేవుడు సంతోషిస్తాడు, మారకపోతే శిక్షలోకి వెళ్ళిపోతావు అంతే. బలవంతంగా ఎవడు మార్చడు. మారటానికి చిన్నపిల్లలు కాదు, చెప్తే వినటానికి చిన్నపిల్లలు కాదు. అర్థమైందా? పెద్ద పెద్దగా చదువుకున్న వారు కూడా, ప్రపంచ దేశాల్లో ఉన్న మేధావులు కూడా క్రైస్తవ్యం నిజమని నమ్ముతుంది, సత్యమని నమ్ముతుంది, చచ్చిపోతే పరలోకం ఉందని నమ్ముతుంది. కానీ అది తెలుసుకోకుండా స్వతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఇష్టానుసారంగా జీవిస్తాను, నాకు నచ్చినట్టుగా జీవిస్తాను అని అంటే మాత్రం ఒప్పుకునేవాడు కానే కాదు అన్న సంగతి తెలుసుకో. అందుకే ఆత్మ శరీరం జాగ్రత్త. ఆత్మానుసారులు, శరీరానుసారులు. శరీరము ఆత్మ. ఆత్మానుసారులు దేవునికి దగ్గరగా ఉంటారు, శరీరానుసారులు దేవునికి దూరంగా ఉంటారు. ఇది క్లారిటీ. లేదు క్లారిటీకి నాకు ఇంకా క్లారిటీ కావాలంటారా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీయండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీయండి. ఏది 5వ వచనం చదివాం కదా, 6వ వచనం నుండి చదువుతామా? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమున ఉన్నది. 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఎంత చెప్పినా వినదు, లోబడదు, ఏమాత్రమూ లోబడదు. ఎంత చెప్పినా వాక్యం చెవికి ఎక్కదు. చెప్పు 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 ఎక్కదు. 8వ వచనం చదవండి. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుణ్ణి శరీరానుసారమైన భక్తి కలిగిన వారు దేవుణ్ణి ఎప్పుడూ కూడా సంతోషపెట్టలేరు. 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కానే కాదు. చూసారా ఎంత క్లారిటీగా ఉందో? శరీరము ఆత్మ, శరీరము ఆత్మ, శరీరము ఆత్మ. రెండు యొక్క ప్రాముఖ్యత కారణం నీకు స్వతంత్రం ఇవ్వటం. బలవంతము, బలత్కారంగాను నువ్వు ఖచ్చితంగా ఉండాలను, లేదా నువ్వు ఆదివారం ఖచ్చితంగా నువ్వు ఉండాలను బలవంతం పెట్టట్లే దేవుడు.
బలవంతంగా రా అని పట్టుకొని నేను తీసుకురావట్లా నేను. నీ ఇష్టం, కానీ నీకు తీర్పు ఒకటి ఉంది, జాగ్రత్త. నువ్వు తప్పిపోయావు. తప్పిపోతే ఒప్పుకొని మళ్ళీ తప్పిపోకుండా ప్రయత్నం చెయ్యి, అంతేకాని ఇదే అవకాశం అనుకొని ఇదే శరీర సంబంధమైన భక్తిని కనపరిచావు అనుకో, ఎప్పుడు చచ్చిపోతావో నీకే తెలియదు. ఎందుకంటే ఈ మాటలు నువ్వు ఎన్నోసార్లు వినుంటావు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నాశనం అంటే నాశనం కాదు, ప్రాణం పోద్ది అంతే. హఠాత్తుగా పోద్దట. హార్ట్ అటాక్ వస్తుందో ఇంకేదన్నా వస్తుందో యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, అది కూడా నాకు తెలియదు, బైబిల్ చెప్తుంది. అదే 28వ అధ్యాయం 7వ వచనములో దేవుని మాటను అంగీకరించువాడు బుద్ధిమంతుడు అని కూడా రాసింది. అర్థమైందా? 2 మాటలు ఉన్నాయి ఇక్కడ, 2 ఉన్నాయి. ఒకటి నువ్వు అంగీకరిస్తావా, ఓకే. అంగీకరించవా, చచ్చిపోతావు. అందుకే శరీరానుసారమైన భక్తిని కనపరుస్తున్నావా, ఆత్మానుసారమైన భక్తిని కనపరుస్తున్నావా? చూడటం లేదనుకో, మాకు దేవుడు కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి. ఏం చేస్తున్నావు, ఎట్లా ఇస్తున్నావు, ఎలా వస్తున్నావు, ఎలా కూర్చుంటున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా దేవుని కోసం నిలబడుతున్నావు, ఎలా దేవుని కొరకు పోరాడుతున్నావు, ఎలాంటి దేవుని సేవ చేస్తున్నావు నువ్వు? సేవ లేదు, భక్తి లేదు, వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం. ఏంది ఇది? అంటే నువ్వు శరీరానుసారమైన భక్తిని ఎంచుకున్నావు అన్నమాట. అందుకే శరీరానుసారమైన భక్తి కరెక్ట్ కాదని చెప్తున్నాడు దేవుడు. చాలా ఉన్నాయి మార్గాలు, నీకు స్వతంత్రం ఇచ్చాము కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు ఛాన్స్ అంటున్నాడు. ఇంకా చూద్దామండి బైబిల్లో గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఈ శరీరానుసారాల గురించి చెప్తుంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి చదవండి. అవి 2, ఒకటి శరీరానుసారమైన భక్తి, రెండోది ఆత్మానుసారమైన భక్తి. శరీరానుసారమైన భక్తిలో ఏమేమి ఉంటాయో చూస్తున్నాం ఇప్పుడు, అంతే. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, సాక్షలు, భేదములు, విమతములు, అసూయ పెట్టుకోటాలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది ఎందుకంటే దేవునికి సంబంధించినవి కావు ఇవన్నీ, మనస్సుకి హృదయానికి సంబంధించినవి కావు ఇవి, శరీర కార్యాలు. మరి ఆత్మ కార్యాలు ఏంటో తెలుసా? 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇది ఆత్మానుసారమైన. 2 నీ ఎదుటే ఉన్నాయి. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ 2 నీ ఎదుటే ఉన్నాయి. ఓటు ఎవరికి వేస్తావు నువ్వు? శరీరానుసారమైన జీవితానిక, ఆత్మానుసారమైన జీవితానిక ఓటేటేస్తావు? నీ ఇష్టం. ఆత్మీయంగా బ్రతకాలనుకుంటున్నావా? నీ ఇష్టం. శరీరానుసారంగా బ్రతకాలనుకున్నావు, నీ ఇష్టం. లోకంలో బ్రతకాలనుకున్నా ఇంకా ఇష్టం, నీ ఇష్టం. భక్తి అసలు దేవుణ్ణి విడిచిపెడతావా? వెరీ గుడ్. కానీ అటొకడుగు ఇటొకడుగు వేయకూడదట. ఇదే మాట ఇంకొక దాంట్లో రాసి ఉంటుంది, చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, ఇక్కడ రెండు రెండు ఉన్నాయి, జాగ్రత్త, మళ్ళీ టిక్కులు పెట్టుకోండి. 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుదాం, 18 వరకు. కొరింథీయులకు రాసిన అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి ఈ పత్రిక, రెండో పత్రిక రాస్తూ 6వ అధ్యాయము 14వ వచనం నుండి, మీరు దొరికిందా? అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. అవిశ్వాసులు అనగానే బైబిల్లో లేని వాటిని ఉన్నట్టుగా నమ్మే అవిశ్వాసులు అని. బైబిల్లో లేని సంఘాన్ని ఉన్నట్టుగా చెప్పుకొని బ్రతికేవారు, అవునా? వాక్యానుసారంగా జీవించిన వారు, ఇంకా చెప్పాలంటే దేవుని పైన, దేవుడిచ్చిన బైబిల్ పైన నమ్మకం లేనివారు, వాక్యం పైన నమ్మకం లేనివారు వాళ్ళు. అందుకే అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. జోడుగా అంటే ఫ్రెండ్షిప్, సావాసం. తర్వాత నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? రెండు ఉన్నాయి చూడండి, నీతి దుర్నీతి. నీతి దుర్నీతి. అసలు నీతిగా ఉండాలనుకుంటున్నావా? అయితే దుర్నీతితో నువ్వు సాంగత్యం చేయొద్దు. ఎందుకనంటే ఏదన్నా ఒకటి నీకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి ఏదన్నా ఒకటి ఒప్పుకో, ఒకటి విడిచిపెట్టు. ఒకటి ఒప్పుకో, ఒకటి విడిచిపెట్టు. లేదు నేను విడిచిపెట్టను. ఏదో ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పాలి మీకు, స్టోరీ ఉంది. ఒక గొర్రెలు కాపరట, చిన్న స్టోరీ, జాగ్రత్తగా వింటానంటే మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాను. గొర్రెల కాపరి గొర్రెలు మేపుకుంటూ, ఆయనకి గొర్రెల కాపరి అంటేనే యేసు ప్రభువుని నమ్మిన కుటుంబం అది. యేసు ప్రభువుని నమ్మిన కుటుంబం కాబట్టి గొర్రెలు మేపుతున్నాడట పాపం ఆ యజమాని. అలా 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 మేపుతూ ఒక కొండ ఎక్కాడట. షార్ట్ కట్లోనే చెప్తా, మిమ్మల్ని విసికించడం. అలా కొండెక్కి గొర్రెలు మేపుతుంటే ఒక గొర్రె కొండ చివరికి వెళ్ళేదట. దాన్ని మళ్లించటానికి ఇతను కూడా కొండ చివరికి వెళ్ళిపోయాడు. కొండ చివరికి వెళ్ళేసరికి గొర్రెను గద్దిస్తే అది లోనకు వచ్చేసింది. ఎందుకంటే చివరి నుండి మధ్యకు వచ్చేసిందంట. ఇతను కాలు జారి కింద పడిపోయాడు, కొండ మీద నుండి కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే, మధ్య దాకా వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక చిన్న చెట్టు వేరు దొరికిందంట చేతికి. చెట్టు వేరు దొరికిందంట. చెట్టు వేరు దొరికి ఆ చెట్టు వేరు ఎంతసేపు పట్టుకుంటాడు? పట్టుకుని గడగడ వణుకుతున్నాడు, ఏడ జారిపోద్దో, ఎక్కడ కింద పడిపోయి చచ్చిపోతానేమోనని. కానీ ఒక్కటి మాత్రం గుర్తొచ్చింది. ఏంటంటే నేను క్రైస్తవుణ్ణి, నేను యేసు ప్రభువుని నమ్మాను, ఈ యేసయ్యా నన్ను రక్షించి. చాలా మంది ఇదే మాట మాట్లాడుతుంటారులే డెనామినేషన్ వాళ్ళు. యేసయ్యా నన్ను రక్షించి, యేసయ్యా అన్నాడట. పాపం యేసు ప్రభు కూడా వెంటనే పాపం నన్ను నమ్మిన వాడు పడిపోయేటట్టుగా ఉన్నాడండి. యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి, అరే బాబు, ఆ చెట్టు వేరు వదిలిపెట్టి నేను చెయ్యి చాపుతున్నా, నా చెయ్యి పట్టుకో అంటున్నాడట. ఏమన్నాడు? యేసు ప్రభు వచ్చాడు, చెయ్యి చాపాడు, ఇదిగో ఈ చెయ్యి పట్టుకో, ఆ చెట్టు వేరు విడిచిపెట్టు, ఆ చెట్టు వేరు విడిచిపెట్టు, నా చెయ్యి పట్టుకోండి. వాడేమంటున్నాడంటే, నేను చెట్టు వేరు విడిచిపెడితే నేను ఎక్కడా లోయలో పడి చచ్చిపోతా, నువ్వే నన్ను పట్టుకో అంటున్నాడు. నువ్వే నన్ను పట్టుకో, నేను నిన్ను పట్టుకోను, నువ్వే నన్ను పట్టుకో. చాలా మంది ఇలాంటి దుర్మార్గపు క్రైస్తవులు ఉన్నారు లోకంలో, సంఘాల్లో. ముందు నీ ఎదుట ఉన్నవాడు నమ్మదగినవాడు, నీతిమంతుడైన దేవుని కుమారుడు, నువ్వు నమ్మినవాడు. ఆయనే నిన్ను పట్టుకుని, ఆయనే నీకు ప్రాణం పోసి, ఆయనే నీకు మరణ శాసనం రాసి, ఆయనే నీకు పట్టుకోవడానికి వస్తే, ఆయనే నీకు చెయ్యి చాపి పట్టుకోమంటుంటే, చెట్టు వేరు పట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు కానీ దేవుని చెయ్యి పట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈరోజు చాలా మంది ఇదే టార్గెట్, ఇలాగనే ఉన్నారు. నిజాయితీగా వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడటం లేదు. వాక్యము తమకు నచ్చినట్టుగా మలుచుకొని బ్రతకటానికి ఇష్టపడుతున్నారు. అర్థమైందా? వాక్యాన్ని తమకు నచ్చినట్టుగా బ్రతకటానికి ఇష్టపడుతున్నారే తప్ప, ఇది క్రమం కాదు, ఇలా ఉండకూడదు, ఇలా నేను నడవకూడదు అన్న ఆలోచన రావటం లేదు.
మరేం చేయాలి? ఎంతసేపు చెప్పినా వాడు విడిచిపెట్టకపోతే స్వతంత్రం ఇచ్చాడు, పట్టుకో, నువ్వు పట్టుకో, రా, నువ్వే రా, నీ మనస్సాక్షితో నువ్వు దేవుని సన్నిధికి రా, నీ ఇష్టపూర్తిగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు, నీ ఇష్టపూర్తిగా దేవుని పట్ల విధేయత కలిగి జీవించు, దేవుడు తప్పక దీవిస్తాడు. అలా లేకుండా బలవంతంగానో టైం పాస్కోనో ఏదో ఆచారంగానో దేవుని సన్నిధికి వస్తే అసలు అది ఉపయోగం లేదు. ఆచారంగా వస్తే ఉపయోగం లేదు. ఉంటే అటన్నా ఉండు, నీకు స్వతంత్రం ఇచ్చాడు, ఇటన్నా ఉండు ఆత్మీయంగా. అలాంటిదే అటు లేదు ఇటు లేదు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటే యేసు ప్రభు ఏం చేస్తాడు? పట్టుకోడు ఆయన, నువ్వే పట్టుకోవాలి. ఏమన్నాడు ఒకసారి, ఇది కూడా ఒక వచనం చదువుదాం. దానియేలు గ్రంథము, ఏంది ఇది కూడా ఉందా? ఉంటదండి, మీరు చదివితే ఉంటది. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. క్రీస్తు సంఘంలోకి నువ్వు తెలుసుకొని నువ్వు రావాలి, బలవంతంగా ఎవడో తెప్పిస్తే రాదు. చూడండి ఒకసారి ఆ మాట. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో దొరికిందా? వెతకండి, వెతకండి, బైబుల్ వెతకండి. దొరికిందా? పేజీ నెంబర్ 733. 733. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనం కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. ఇది పాయింట్, రాసుకోండి. దాన్ని పొందిన వారికి, బాప్తిజం పొందిన వారికే దానికి అర్హత. లోనకి క్రీస్తు సంఘంలోకి రావాలంటే క్రీస్తు రక్తమందు కడగబడాలి, నువ్వు పొందాలి నీ ఇష్టంగా. ఎవడో బలవంతంగా 100 రూపాయలు ఇస్తా బాప్తిజం తీసుకుంటావా, 1000 రూపాయలు ఇస్తా బాప్తిజం తీసుకుంటావా? అమెరికా వాళ్ళు వస్తున్నారు, ఒక 20 మందిని రెడీ చేయండి, బాప్తిజం ఇద్దాం, తలకు 100 రూపాయలు ఇస్తే వాళ్ళే మునుగుతారు. ఇది కాదు, ఇదంతా దొంగ లెక్కలు. రేపొద్దున వాళ్ళందరూ నరకంలో వెళ్ళిపోతారు. టైంపాస్కు బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. వాస్తవంగా యథార్థంగా ఖచ్చితంగా నువ్వు ఉంటానని తీసుకో. మనం కూడా బాప్తిజం ఇచ్చేటప్పుడు ఇదే చెప్తాం. ఎవరైనా నేను బలవంతంగా బాప్తిజం తీసుకోమన్నారా, లేకపోతే మీ పాస్టర్ గారు బలవంతం పెట్టాడా, లేకపోతే నీ కుటుంబ సభ్యులు, నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెలు ఎవరైనా బలవంతం పెట్టి బాప్తిజం తీసుకోమన్నారా, లేకపోతే నీ ఇష్టపూర్తిగా బాప్తిజం తీసుకుంటున్నావా అని అడుగుతాం మనం బాప్తిజం ఇచ్చేటప్పుడు. నిజమే, ఇష్టపూర్తిగా తీసుకోవాలి, మనస్సాక్షి మనస్సుతో తీసుకోవాలి. అందుకే చూడండి ఒకసారి ఆ మాట ఉంటున్నాడు, దాన్ని పొందిన, చదవండి, దానికి ఎన్నటికీ నాశనం కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. ఇది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పడగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగ యుగములు నిలుచును. అది నువ్వు అనుకుంటున్న సంఘాలు కాదు, ఇది నువ్వు అనుకుంటున్న చర్చీలు కాదు. అవి కోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన సంఘం ఒకటి ఉంది, అది గుర్తుపెట్టుకో. 2 ఉన్నాయి, ఒకటి లోక సంబంధమైన సంఘాలు, ఒకటి బైబిల్ చెబుతున్న సంఘం. ఏ సంఘం గొప్పదనుకుంటున్నావు నువ్వు? బైబిల్లో ఉన్నది ఏముంది వెతుకో. మొదట నీతిని రాజ్యమును వెతుకుడే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మొదట నీతిని రాజ్యమును వెతుకుడి. నీతి అంటే వాక్యము, రాజ్యము అంటే సంఘము. ముందు వాక్యాన్ని వెతికితే సంఘం దొరుకుతుంది, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. నీతి రాజ్యం అంటే నీతి అంటే యథార్థంగా ఉంటాం, నమ్మకంగా ఉంటాం, నమ్మకం ఏమంటే అబద్ధాలు ఆడకుండా ఉంటాం. ఇది కాదు, నీతి అంటే వాక్యము. గుర్తుపెట్టుకో. ఆ రాజ్యం అంటే సంఘం. అందుకే లోకం వైపు దేవుని వైపు ఉండకు, ఉంటే ఆత్మ సంబంధంగా ఉండు. 2 ఇచ్చాడు నీకు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు, ఎక్కడ చదువుకుంటున్నాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నాం మనం. అక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోయాం, చాలా చోట్లకి తిరిగాం, అందుకే మళ్ళీ ఎక్కడికి రావాలి.
నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? నీతి ఉంది, దుర్నీతి ఉంది, రెండున్నాయి. రెండు యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చాడంటే నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. బలవంతంగా దేవుని నమ్ముకోమని అనడం కాదు, బలవంతంగా మత మార్పులు చేయటం కాదు ఇది. కాబట్టి గుర్తుపెట్టుకో, ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? ఏదైనా ఒకటి నిర్ణయించుకో. వాక్యం చెప్పు, దేవుని మహిమపరచు. వాక్యానుసారంగా ఉండు, దేవుని సంతోషం. అదేగా లోకం వైపు ఉండు, దేవుని దగ్గరగా రా. లోకంలో ఇష్టం వచ్చినట్టు ఉండు, దేవుని దగ్గరగా. ఇదిగా చెప్పట్లేదు. అందుకే ఇంకేమంటున్నాడు చూడండి, క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? బెలియాలంటే ఆనాటి కాలంలో దేవతలు అనబడిన వాళ్ళు ఒకళ్ళండి, విగ్రహారాధికులు. విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది? విశ్వాసి అవిశ్వాసి ఇద్దరున్నారు, గుర్తుపెట్టుకోండి. రెండు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొంతిక? దేవుని ఆలయం అంటేనే మనం. నీ దేహము దేవుని ఆలయం అని అయ్యున్నదని నువ్వు ఎరగవా? ఇది ఎక్కడో రాసుందే, చూసారా ఎప్పుడన్నా? నీ దేహము దేవుని ఆలయం అయి ఉన్నదని నువ్వు ఎరగవా? ఎక్కడుందండి ఇది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉంది. దేవాలయం అంటే నువ్వే. దేవాలయం అంటే గోడలు కాదు, పెద్ద పెద్ద గట్టిన గోడలు, స్లాబ్లేసి దాని మీద పెద్ద పెద్ద శిలువులు పెట్టి దేవాలయాలు అనుకో. మాకు పిచ్చి జనాంగం అంతా అట్టే పోతున్నారు. ఎందుకంటే బైబిల్ అర్థం కావట్లేదు, వాక్యం అర్థం కావట్లేదు. ఎందుకంటే సాతాను తన వైపు మళ్ళించుకుందంతే. రేపు పొద్దున్న చచ్చిపోతే ఎక్కడికి పోతారు? ఆ సంఘం అంతా, ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన వాళ్ళంతా, ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళంతా ఏమైపోతారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంత స్పష్టంగా నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నీ వెరగవా? అవునా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ చెలవిచ్చుచున్నాడు. ఇవన్నీ చెప్తున్నాడు చక్కగా. రెండున్నాయి, జాగ్రత్త. నీకు స్వతంత్రం ఇచ్చాడని నీ ఇష్టం వచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా బ్రతకటానికి కాదు, దేవునికి నచ్చినట్టుగా మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి వెతికే వారిగా ఉండటానికి. ఏమన్నాడు చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని రాసింది బైబిల్లో. ఇక్కడ అంటే శరీర సంబంధమైన క్రియలను విడిచి ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మతో మమేకమై ఆత్మ సంబంధమైన క్రియలు జరిగించడానికి మనం బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకొని కూడా శరీర సంబంధమైన క్రియలు జరిగిస్తే పరలోకానికి ఎలా పోతావు? దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుతావు? రెండు, నీకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి, దేవుడు చుట్టలేదు కాబట్టి, శిక్ష ఇప్పుడు రావట్లేదు కాబట్టి 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 నేనేం చేసినా సరిపోతుంది అనుకుంటే పొరపాటు. అర్థమైందా? శ్రీకృష్ణుడట శిశుబాలుడి పాపాలని లెక్కిస్తున్నాడట. జాగ్రత్తగా నేను అది చదివాను కాబట్టి చెప్తున్నాను ఉదాహరణకి. లెక్కిస్తూ 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 ఎన్ని లెక్కించాడట? 100 పాపాలు లెక్కించి అప్పుడు శిక్ష. ఒక్కసారి ఆ చక్రాన్ని పంపించాడట, ఆయన చేతుల్లో ఉన్న విష్ణు చక్రాన్ని పంపించేసి తల తెంపేసేసాడట. ఏమండి, ఇది మనం చదివి దాదాపు వినుంటాం చాలా చోట్ల. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు 1, 2, 3 ఛాన్స్ నీకు. జీవితకాలం అంతయు క్షమించటానికి అవకాశం లేదు. నువ్వు పొద్దాక పాపాలు చేసుకుంటూ పోతానంటే దేవుడు ఒప్పుకుంటాడా? అసలు నువ్వు పొందిందే బాప్తిసం పాప క్షమాపణ నిమిత్తం. శరీర సంబంధమైన జీవితాన్ని విడిచి ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు పొందుకోవడానికి బాప్తిసం పొందావు.
ఆ తర్వాత నువ్వు ఆత్మ సంబంధంగానే బ్రతకాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ శరీర సంబంధమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీకు అంటే నీ భక్తి అంతా నటన. నీకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నీకేం కాకపోవచ్చు. రేపొద్దున ఏదైనా జరిగి నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు. అందుకే ఇందాక చెప్పాం ఏడా, ఒకసారి అది కూడా మళ్ళొక్కసారి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చదుదాం. 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు, ఎప్పటికీ కాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన వాడిగా ఉండాలంటే నువ్వు ఆత్మ సంబంధమైన వాడిగానే ఉండాలా. ఆయన వాడిగా ఉండకూడదంటే శరీర సంబంధమైన వాడిగానే ఉండాలా. నాకు ఆత్మ సంబంధం శరీర సంబంధం చర్చి కొత్త నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే అస్సలు దేవుడు నిన్న ఎప్పుడో విడిచిపెట్టేసాడని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడో విడిచిపెట్టేశాడు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని బిడ్డనని, నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని కొరకు బతుకుతున్నానని. ఎప్పుడో విడిచిపెట్టేశాడు నీ చెయ్యి. నువ్వు సావుకు దగ్గరగా ఉన్నావని అర్థం. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. ఎందుకంటే నీలో భక్తి కనపడలా, నీలో భయం కనపడలా, నీలో వాక్యానుసారమైన జీవితం కనపడలా, నీలో ఆత్మ సంబంధమైన జీవితం కనపడలే. అందుకే విడిచిపెట్టేశాడు. ముందేమన్నా బాప్తిసం తీసుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటాను, నాకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా ఉండను, దేవునికి నచ్చినట్టుగా నా జీవితాన్ని మలుచుకుంటాను అని బాప్తిసం తీసుకున్నావు. కానీ నువ్వు ఉండలేకపోయావు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. ఉండాలా ఉండకూడదా అన్నది నువ్వు నిర్ణయం తీసుకో. ఇంకొక మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుచున్నది. బాగా గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఉన్న మీరు, భూమి కూడా మీ యొక్క రక్షణ కొరకు, మీరొక ఆత్మ సంబంధమైన జీవితం కొరకు కనిపెట్టుకొని చూస్తుందట. ఎలా బ్రతుకుతున్నారు, ఏం చేస్తున్నారని. మీకు అర్థమైందా? ఇంకా పాపం అనే దాస్యంలోకి వెళ్ళిపోతున్నారా, లేకపోతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతా. కింద వచనాలు చదివితే అదే ఉంటుంది మీకు. ఒకటే చదివించాను కానీ 20, 21 కలిసి ఉన్నాయి చదివితే మీకు అర్థమైంది. దాస్యంలోకి వెళ్ళిపోతున్నారా? ఎలా ఉన్నారు? ఆత్మ సంబంధంగా ఉన్నారా లేక శరీర సంబంధంగా ఉన్నారా, ఇంకా దాస్యంలో పాపం అనే దాస్యంలోకి వెళ్ళిపోతున్నారా అని తేరి చూస్తుందట భూమి. నీవు భూమి మీద ఉన్నావు, భూమి నీ కాళ్ళ క్రింద ఉంది, అది ఎదురు చూస్తుంది. సృష్టి యావత్తు ఎదురు చూస్తుంది. అర్థమైందా? సృష్టి యావత్తు ఎదురు చూస్తుంది. నువ్వేమనుకుంటున్నావంటే ఏం కాదులే. ఏం జరిగింది ఇప్పుడు? ఏం జరగదు. నీకంటే పెద్దవాళ్ళు చనిపోతున్నారు, నీకంటే వయసులో నీతో పాటు ఉన్నవారు చనిపోతున్నారు, నీకంటే వయసు తక్కువ ఉన్నవారు చనిపోతున్నారు. కాబట్టి నీవు నీ చేతుల్లో నీవు లేదు, నీ జీవితం నీ చేతుల్లో లేదు, దేవుని చేతిలో ఉంది. నీ ముగింపు దేవుని చేతిలో ఉంది. కాబట్టి సరిదిద్దుకోవాల్సింది నీ చేతుల్లో ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకో. గలతీలకు రాసిన పత్రిక ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతున్నారు. బా సూపర్ మాట అండి, రాసుకోండి. మీకు స్వతంత్రం ఇచ్చాడు, మీకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. అలా ఉండటానికే పిలిచాడు. బలవంతంగా నువ్వు చందా ఎత్తవా చచ్చిపోతావా అంటే పాపం ఆ పాస్టర్ గారికి మెడలో ఉన్న మంగళసూత్రం తీసి ఇచ్చిందంట ఒక ఆమె.
దేవునికి ఇవ్వకపోతే నువ్వు మరణం అయిపోతావు అన్నాడట పాపం పెద్ద కేకేసి పాస్టర్ గారు. ఈమెకి ఎక్కడ లేని భయం అయిపోయి ఎమ్మటినే మెడలో ఉన్న మంగళసూత్రం బంగారపు దట పాపం తీసి ఆ సందాలు వేసిందండి. దొంగ పాస్టర్లు ఎక్కువైపోయారు, డబ్బు కాసిపడి బతుకుతున్న వాళ్ళు. మళ్ళీ బాడీ గార్డులు పెట్టుకుంటున్నారు వీళ్ళు. యేసు ప్రభుకే బాడీ గార్డులు ఉన్నారు, ఎవరు లేరు. కానీ ఈనాటి పాస్టర్లకు బాడీ గార్డులు ఉన్నారు. ఈనాటి పాస్టర్లకి దాదాపు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి. యేసు ప్రభుకే ఉన్నాయి, శిష్యులకే ఉన్నాయి, పరిచారకులకే ఉన్నాయి, స్తెఫనుకే ఉంది. యేసు ప్రభువుని కన్న మరియమ్మకే ఉంది. ఏమి లేవు. కానీ లోకాన్ని చూపిస్తున్నారు. మీరు దేవుని నమ్ముకుంటే ఆస్తులు వస్తాయి, దేవుని నమ్ముకుంటే అంతస్తులు వస్తాయి, దేవుని నమ్ముకుంటే మిద్దెలు మేడలు కడతారు, దేవుని నమ్ముకుంటే కోర్టు కేసులు గెలుస్తారు, రోగాలు పోతాయి అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ అబద్ధం. మీరు దేవుని నమ్ముకున్నదే శ్రమ పట్టం కొరకు, ప్రభు కోసం శ్రమ పట్టం కొరకు, ప్రభు మార్గములో అడుగుజాడల్లో నడవటం కోసం. అంతేకాని నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి కాదు. అందుకే ఏమంటున్నాడండి గలతీయులకు రాసిన పత్రిక 5:13 వచనంలో, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండండి. ప్రేమతో దాసులై ఉండండి, కానీ శత్రువులుగా దాసులుగా ఉండకండి. నీకు స్వతంత్రం ఇచ్చాడని, ఎందుకు దేవుడు రెండు సృజించాడంటే నీకు స్వతంత్రం ఇవ్వటానికి. దేవుడు ఏదోను తోటలో చెట్టు ఎందుకు వేసాడు? ఆ చెట్టు వేయకపోతే ఆ చెట్టు పండు తినేవాడు కాదు కదా. నీకు స్వతంత్రం ఏడిది? స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి ఆ చెట్టు వేసాడు. ఏమి నువ్వు ఆ పండు తినాలా? జీవవృక్ష ఫలం పండు తినొచ్చు కదా. నీకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి చెట్టు దగ్గర పోనీకుండా ఆపలేదు ఆయన. నువ్వు తింటుంటే అడ్డుపడలేదు ఆయన. నువ్వు పాపం చేస్తుంటే అడ్డుపడడు ఆయన. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే అడ్డుపడడు ఆయన. కానీ ఒక రోజు అంటూ ఒకటి ఉంది, తీర్పు. ఇష్టం వచ్చేటట్టుగా మాట్లాడితే కుదరదు. ఇది కూడా చూద్దాం, ఒకసారి చూద్దాం రండి. ఎక్కడ? మత్తయి సువార్త మత్తయి సువార్త బైబిల్ ఉన్నవారు తీయాలి. మత్తయి సువార్త తీసారా? మత్తయి సువార్త 12వ అధ్యాయం. తీసారా? 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి. జాగ్రత్తగా ఆ వచనాన్ని చూడండి, టిక్ పెట్టుకోండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. ఆ తర్వాత, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుతూ, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుతూ. అది సంగతి. రెండు ఉన్నాయి ఇక్కడ. నీ మాటలే నిన్ను నరకానికి తీసుకెళ్తాయి, నీ మాటలే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాయి. అవి రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. రెండు మాటల్లో కూడా రెండు రకాలు ఉన్నాయంట, నీతి మాటలు, పాపపు మాటలు. అర్థమైందా?
నీకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా పాపం చేసుకుంటూ పోతానంటే కుదరదు. స్వతంత్రమే, కానీ అది దేవునికి ఇష్టంగా బ్రతకాల్సిన విషయం. అది నీకు నచ్చినట్టుగా, నువ్వు దేవునికి నచ్చినట్టుగా నీ జీవితాన్ని మలుచుకోవాల్సిన అవసరం. నిన్ను బలవంత పెట్టడు, కానీ నువ్వు మారి, నీ అంతటా నువ్వు మారి దేవునికి ఇష్టంగా బ్రతికితే నేను ఆశీర్వదిస్తాను. నువ్వు మారకోకుండా నేను ఎవరో బలవంతంగా రావాలి, కూర్చోవాలి, బాప్తిజం తీసుకోవాలి, యేసు ప్రభుని నమ్మండి, నమ్మండి, యేసుని నమ్మండి, యేసుని నమ్మండి. మధ్యకాలంలో ఈ జెండాలు ఎక్కువైపోయినాయి, జెండా పండగలు ఎక్కువైపోయినాయి, జనాలల్లో జెండాలు ఎక్కువైపోయి మత మార్పులు జరుగుతున్నాయని గందరగోళం సృష్టిస్తున్నారు. కానీ ఎవడు కూడా బలవంతంగా మార్చడానికి అసలు దేవుడే ఇష్టపడటం లేదు, దేవుడికే ఇష్టం లేదు. అందుకే స్వతంత్రం ఇచ్చండి. నువ్వు మాట్లాడే విధానంలో కూడా కరెక్ట్గా ఉండాలి, నీ నీతిలో కరెక్ట్గా ఉండాలి, నీ విశ్వాసంలో కరెక్ట్గా ఉండాలి. విశ్వాసికి అవిశ్వాసికి అంటే రెండు ఉన్నాయి అక్కడ. దేవుని ఆలయం ఉంది, విగ్రహాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి అక్కడ. లోకంలో ఏముంది? దేవుడు ఉన్నాడు, అపవాది ఉన్నాడు, సాతాను ఉన్నాడు. దేవుడున్నాడు, దెయ్యం ఉంది. జాగ్రత్త, తెలుసుకో. అందుకే అంటున్నాడు, సమస్త మార్గాలు ఉన్నాయి, మేలైన దాన్ని వెతికి పట్టుకో. అంతేగాని రెండెందుకు సృజించావు, చెట్టు ఎందుకు వేసావు ప్రభు అంటే కుదరదు. అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగమే చేసుకోవాలి, కానీ అవకాశాన్ని పోగొట్టుకుని ఏడితే మాత్రం ఉపయోగం లేదు. ఒక మాట చూసి ముగించుకుంటాం. ఓకే, రైట్. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఇంకా క్లియర్గా చదవాలంటే 16 నుండి చదివినా పర్వాలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 208వ పేజీ, 12వ అధ్యాయం 16, 17 వచనాలు చదివితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఒక పూట కూటి 16 నుండి చదువు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును, దేవుడిచ్చిన హక్కునంట అమ్మి వేసిన ఏశావంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎందుకన్నాడో కింద చెప్తున్నాడు. ఏశావు అటు తర్వాత అంటే తర్వాత కాలంలో తెలిసిపోయిందంట, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, అయ్యో నేను పాపం చేశాను, అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను దేవునికి దూరంగా బ్రతికాను, అయ్యో నేను దేవుడు చెయ్యాల్సినవి దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వలేదు, దేవునికి నచ్చినట్టుగా బ్రతకలేదు, దేవుడు చెప్పినట్టుగా బ్రతకలేదు. అర్థమైందా? నేను దేవుని సంఘానికి ఆదివారం ఆయనదైనా నేను నాకు నచ్చినట్టుగానే బ్రతికాను. అయ్యో నాకు ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడు మారాను, ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు చెయ్యాలనుకుంటున్నాను. ఛాన్స్ లేదట. చూడండి ఒకసారి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. దేవుడు ఎప్పుడో విసర్జించాడు. నీ చెయ్యి ఎప్పుడో విడిచిపెట్టిన తర్వాత నువ్వు కన్నీళ్లు విడిస్తే ఏంటి, మోకాళ్ళ చిప్పలు అరిగిపోయేదాకా ప్రార్థన చేస్తే ఏమి? నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. నీకు ఇచ్చాడు దేవుడు, ఈ గొప్ప స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. ఒక సేవకుడిగా, సేవకుని కుమారుడిగా, లేదా సేవకురాలిగా, లేదా దేవుని బిడ్డగా, దేవుని కొరకు బ్రతకవలసిన వాడిగా నీకు ఇచ్చాడు అవకాశాన్ని. లేదు నాకు టైం ఉంది, లేదు నాకు ఇంకా అవకాశం ఉంది అని చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ పోయి ఎప్పుడుకో నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తానంటే నీకిచ్చిన అవకాశాన్ని, నీకిచ్చిన వెలుగుని ఆర్పేసుకున్నావు నువ్వు. అది సంగతి. నీకిచ్చిన అవకాశాన్ని ఆర్పేసుకున్నావు నువ్వు, వెలుగుని ఆర్పేసుకున్నావు, నీ జీవితాన్ని ఆర్పేసుకున్నావు. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పోతావు? నరకానికే. రెండు ఉన్నాయి కాబట్టి, లోకంలో నీతి అవినీతి ఉంది కాబట్టి, న్యాయం అన్యాయం ఉంది కాబట్టి అన్యాయంగానే బ్రతుకుతా, అన్యాయంగా ఒకరిని దోసుకుంటా, అన్యాయంగానే మాట్లాడతా, బూతులు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు అంటాను అన్నావు అనుకో, ఇవన్నిటికీ ఒక రోజు నువ్వు ఉన్నావు. ఎవరి చేతిలో? దేవుని చేతిలో. నువ్వు చెయ్యాల్సినవన్నీ చెయ్యకుండా నీ ఇష్టం వచ్చినట్టు క్రియలు చేయడానికి కూడా నీకు అవకాశం లేదు. అది కూడా గుర్తుపెట్టుకో. కాబట్టి
నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతావో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావో నీ ఇష్టం. దేవుడు నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. బలవంతంగా నువ్వు నిన్నేదో చెయ్యాలని కాదు, బలవంతంగా నిన్ను మత మార్పిడి చెయ్యాలని కాదు, బలవంతంగా నువ్వు వచ్చి ఆరాధిస్తే ఆయన సంతోషిస్తాడని కాదు. అక్కడ నీకు రెండు ఛాన్స్, రెండు యొక్క ప్రాముఖ్యత. ఆ ప్రాముఖ్యత ఏంటో నువ్వు తెలుసుకుని నిజాన్ని వెతుకో, సత్యాన్ని తెలుసుకో, వాక్యానుసారంగా జీవించు. అప్పుడు దేవుడు దీవిస్తాడు. అది మనస్ఫూర్తిగా. నేను చెప్పాను కదా, హెచ్చింపబడేవాడు తగ్గించబడును, తగ్గించబడేవాడు హెచ్చింపబడును. దీంట్లో కూడా రెండు ఉన్నాయి, హెచ్చు తగ్గులు రెండు. ప్రతిదీ రెండండి. గర్వంతో హెచ్చింపబడతావా, నిన్ను ఎక్కడ తొక్కాలో అక్కడ దొక్కేస్తాడు. దేవుని ఎదుట ఉన్నానని భయభక్తులతో నిన్ను నువ్వు తగ్గించుకుంటావా, దావీదు వలె సింహాసనం మీద కూర్చోబెడతాడు దేవుడు. ఎక్కడో అడవులలో గొర్రెలు కాసే వాడిని తీసుకొచ్చి ఎక్కడండి, యెరూషలేములో సింహాసనం మీద కూర్చోబెట్టాడట దేవుడు. ఎంత గొప్పవాడో తెలుసా దేవుడు. అందుకే నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి వినియోగించుకో చాలా జాగ్రత్తగా. అవకాశమే దొరికింది కాబట్టి కుదరదు. దేవుడు చూస్తున్నాడు. దేవునికి భయపడు, మనుషులకు భయపడకపోవచ్చు, దానికి దేవునికి భయపడు. ఎందుకంటే ఆయన చేతుల్లోనే ఉన్నాం మనం. కాబట్టి దేవునికి నచ్చినట్టుగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మంచి వాక్యముతో మమ్మల్ని హెచ్చరించిన విధానమును బట్టి, గద్దించిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విని విడిచిపెట్టే వారిగా ఉండక మా జీవితాలను మేము చక్కదిద్దుకొని నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని మేము బ్రతుకున్నట్లుగా సహాయించి, ఈ మాటలు ఎందరైతే విన్నారో చూస్తున్నారో అటు వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి, తండ్రి నీ మార్గములో నీవిచ్చిన స్వతంత్రము చొప్పున నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని మేము మా జీవితాలను చక్కదిద్దుకున్నట్లుగా సహాయం చేయమని ఈ మనవులు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.